కర్నూలు జిల్లా నన్నూరు గ్రామంలో అకాల వర్షానికి అరటి పంట నేల కొరగటంతో ఒక కౌలు రైతు వర్ణనాతీతంగా మారింది. సుధాకర్ అనే కౌలు రైతు 9 ఎకరాల్లో అరటి పంటను వేశాడు. 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా అకాల వర్షం కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. 20 రోజుల్లో చేతికి రావాల్సిన అరటి తోట వర్షం కారణంగా నేలపాలైంది. దీంతో 30 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వమే దయతలిచి తనను ఆదుకోవాలని, లేకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోయాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు జిల్లాలోని ఓరకల్లు మండలం నన్నూరు గ్రామంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఈ యొక్క గ్రామంలోని అరటి తోటలో ఉన్నాము. ఇక్కడ 4.5 ఎకరాలలో ఈ యొక్క అరటిని సుమారుగా 7.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క పంటను పండించారు. ఇక కొద్ది రోజుల పాటులోనే ఇది పూర్తిగా కట్టింగ్కి వచ్చేసి అమ్ముకునే పరిస్థితి. అటువంటి తరుణంలో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ఈ యొక్క పంట అయితే దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అరటి గెలలు కూడా పూర్తిగా నీలమట్టమైన పరిస్థితి. ఈ యొక్క పండ్లు పూర్తిగా ఒక 10-15 రోజుల్లో పూర్తిగా అమ్ముకోవడానికి సిద్ధమైన పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ యొక్క పంట పూర్తి స్థాయిలో రైతుకు చేతికి వచ్చే సమయంలో ఈ యొక్క అకాల వర్షాలు అనేది రైతును రోడ్డున పడే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. నేను ఒక 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. 9 ఎకరాలు ఈ ల్యాండ్ వచ్చేసి 4.5 ఎకరా, ఉయ్యాలవాడలో ఒక 4.5 ఎకరా. నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ జూన్లో నాటాను. మేలో నాటాల్సిన మొక్కలు లేట్ కారణంగా జూన్లో నాటినాను. పంట అయితే దిగుబడి బాగానే వచ్చింది సార్. ఇది లీజు భూమి సార్. ఈ భూమి వచ్చేసి ఎకరా కౌలు వచ్చేసి 40,000 రూపాయలు సార్. అక్షరాల మునుగుత్త సార్. ఇక్కడ మునుగుత్త 40,000 కట్టేసి డ్రిప్స్ తెచ్చుకున్నాను. ఒక మొక్క వచ్చేసి 20 రూపాయలు సార్ కాస్ట్. మందులు, సేద్యాలు, పెట్టుబడులు, న్యూట్రియన్స్ మందులు, డ్రిప్ ఇరిగేషన్ మందులు మొత్తం వచ్చేసి దాదాపు నేను ఈ 4.5 ఎకరాకు 7 లక్షల దాకా ఖర్చు పెట్టినా సార్. ఇంట్రెస్ట్ 8 దాటిపోతుంది. మొన్న రాత్రి సార్ అకాల ఉరుములు, మెరుపులు, గాలి, ఈదురుగాలుల వల్ల సాయంకాలం టైంలో నేను చూసుకున్న తోట ప్లాంట్ చాలా మంచిగా కనిపించింది. ఒక 20 డేస్కి కటింగ్ వస్తుంది అనుకున్నాను. మార్నింగ్ వచ్చే తలకే పంట మొత్తం నల్లపాలైపోయింది సార్. నా దగ్గర వచ్చేసి నేను టోటల్ వర్క్ చేసినది 9 ఎకరాల ఎందుకు చేసిన సార్. నా కాడ ఉన్న అమౌంట్ 5 lakhs సార్. 10 lakhs అప్పు తెచ్చి చేసిన సార్. ఇంకా అయిపోయలేరు, జీవితం షెడ్యూల్ అయినాను. మొత్తం వచ్చేసి 8 ఎకరాలు కదా, 30-40 lakhs వస్తాయి. 15 లక్షలు కదా నేను పెట్టుబడి పెట్టినది అనుకున్నాను. మొత్తం నేనైతే 10 లక్షలు వడ్డీకి తెచ్చి పెట్టాను సార్. విషయం ఇట్లా పరిస్థితి ఇలా ఉంది సార్. ఎంతో కష్టపడ్డాడు. లక్షల రూపాయలు దీనికోసం పండించడానికి వెచ్చించారు. తను అనుకున్నాడు అంటే పూర్తి స్థాయిలో తన టార్గెట్ రీచ్ అవుతారు. పంట ఈ యొక్క 20 రోజుల లోపల ఈ యొక్క పంట చేతికి వస్తుంది. అమ్ముకుంటే పూర్తి స్థాయిలో లాభాలు వస్తాయనే ఒక ఆశించిన పరిస్థితి. అటువంటి తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క వర్షాల కారణంగా పూర్తిగా పంట దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలంటూ అతను కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. విజయనగరం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలుల కారణంగా అరటి పంట మొత్తం నేల కొరిగింది. చేతికొచ్చిన పంట నేలపాలవటంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో కాపసోపురం, బొడ్డవర, గోపాలపల్లి, వేములాపల్లి, సీతారామపురం గ్రామాల్లో నష్టం ఎక్కువగా ఉండటంతో రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అరటి పంట బాగా ఎక్కువగా విపరీతంగా వేసాం మేము. మొక్కప్పటి నుంచి బాగా పెంచి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇంతవరకు పోషించుకొచ్చాం. సరే ఇంకా పంట చేతికొస్తుందన్న టైంలో రాత్రి వీచిన గాలి వర్షం వలన బాగా లాస్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం.
శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రబీ పంట సాగు చేస్తున్న రైతుల పాలిట గుదిబండగా మారింది. ఎచ్చెర్ల గ్రామంలో కురిసిన అకాల వర్షానికి అరటి, బొప్పాయి పంట పూర్తిగా నేలకొరిగింది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్ష భీభత్సం సృష్టించిందంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టాలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.